देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। साल दुवम के जो तालिब इल्म फेल हुए हैं इन्हें कामयाब कर दिया गया है। बताया जा रहा है कि तेलंगाना के वजीर तालीम सबिता इंदिरा रेड्डी ने जुमेरात के रोज़ ऐलान किया कि आलमी वबा कोविड-19 के बढ़ते मामलात को ध्यान में रखते हुए और तलबा की सेहत का भी ख्याल रखते हुए मज़कूरा हुकूमत ने एडवांस सप्लीमेंट्री के इम्तहानात को मनसूख करने का फैसला किया है। मज़कूरा साल दुवम के तलबा जो फेल हुए हैं इन्हें भी कामयाब कर दिया गया है और हुकूमत के इस फैसले का फ़ायदा 1.47 लाख तलबा को हुआ है। దాంట్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 1,47,000 మంది పిల్లలు ఫెయిల్ కావడం జరిగింది. సో గతంలో పాస్ అయిన పిల్లల్ని కూడా రీవెరిఫికేషన్కి రీకౌంటింగ్కి కూడా పెట్టుకోమని చెప్పడం జరిగింది. దానికి దాదాపుగా 73,000 మంది పిల్లలు రీవెరిఫికేషన్కి రీకౌంటింగ్కి అప్లై చేయడం జరిగింది. వాళ్ళది కూడా ఒక 10 డేస్లో కౌంటింగ్ రీవెరిఫికేషన్ చేసి వాళ్ళకు రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయిన 1,47,000 మంది స్టూడెంట్స్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు పాస్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా కంపార్ట్మెంటల్లో ఉత్తీర్ణత అయినట్లు పాస్ అయినట్లు వాళ్ళకు జాబితాలో పేర్కొనడం జరుగుతుంది. వీళ్ళకు కూడా ఈ మంత్ 31 వరకు వాళ్ళ కాలేజీలలో ఈ మెమోస్ తీసుకోవచ్చు అని కూడా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా కరోనా వైరస్ను దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు పిల్లలందరూ కూడా ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని రోజు రోజు కేసులు పెరుగుతున్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా లాక్డౌన్ ప్రకటించిన ఇమీడియట్గానే ఫస్ట్ నుండి 9th వరకు స్టూడెంట్స్ అందరినీ పాస్ చేయడం జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఈ ఫెయిల్ అయిన పిల్లలందరినీ ఇమీడియట్గా మళ్ళీ ఫర్దర్ అడ్మిషన్స్కి వెళ్ళాలి, డిగ్రీకి వెళ్ళాలి, ఇంకా ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలంటే కూడా పిల్లలందరికీ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయాలన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఎగ్జామ్స్ పెట్టడానికి వీల్లేదని వాళ్ళందరినీ కూడా పాస్ చేస్తున్నట్టు ప్రకటించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకొని 1,47,000 మంది సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ని पास చేయడం జరుగుతుంది. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़ हक की आवाज़।